చేసి అక్కడ చాలా చాలా నీరు పవన్ కళ్యాణ్ గారు అందరూ బయటికి వస్తారండి. అందరూ బయటికి వస్తారు. అందరూ బయటికి వస్తారు. దయచేసి అర్థం చేసుకోండి. అందరూ బయటికి వస్తారు. ప్లీజ్ ప్లీజ్ ప్రోగ్రామ్ బయటకు వస్తారు. ప్లీజ్ బయటకే వస్తున్నారు. దయచేసి వాళ్ళు రానియండి. అర్థం చేసుకోండి. అందరూ బయటకే వస్తారు. అందుకే ఈ ఆఫీస్ రానున్న రోజుల్లో ఈ ఆఫీసే ఒక చరిత్ర. తెలంగాణలోనే ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకో చోట కంటే చేస్తున్నారు. ఎంఐఎం మన వాళ్ళ అక్కడికి పోటీ చేస్తున్నారు. సో అర్హత లేదు. ఇక్కడ పోటీ చేసే వాళ్ళు ఎవరో ఆంధ్ర వాళ్ళు ఎవరు అనుకుంటారు. అందరూ జన సైనికులే. ఇక్కడ ఉన్న తెలంగాణలో మన దౌర్భాగ్యం ఏంటంటే భౌగోళిక రాష్ట్రాలు విడిపోయి కానీ తెలంగాణలో బతికామని మేమే చెప్తున్నాం. తెలంగాణలో అంత గౌరవిస్తాం. గెలవు తెలంగాణ దేనికి పార్టీలు పెట్టుకుని గెలవండి. పరుగు పందంలో ఎవరు బాగా పరిగెడితే పెర్ఫార్మెన్స్ చేస్తే ఆడే వస్తారు. ఎక్కడైనా సరే ఇండియాలో పార్టీ ఎక్కడైనా పెట్టుకోవాలి. ఈ తెలంగాణ వాదం ఇంకో వాదం అనేది పెట్టుకోవాలి. రాజ్యాంగం కల్పించిన అది తప్పకుండా అది కూడా ప్రపోజల్లో ఉండమ్మా. తెలంగాణ నాయకులు అంటే కూడా ఏంటంటే దౌర్భాగ్యం భౌగోళిక అంతకుముందు ఇదే ట్యాంక్ బండి మీద ఉన్న సోగాళ్ళు చాలామంది అరే ఈ వేరు రామారావు ఇన్ని మాటలు మాట్లాడి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కళాకారుడికి భాష లేదు, ఎల్లలేవు, స్టేట్తో సంబంధం ఉండదు. అద్భుతమైన గాయకుడు విగ్రహం పెడితే పెద్ద గోల్ చేశారు. ఇలాగే చాలా ఉంటాయండి. అలాగే ఆంధ్రాలో కూడా స్వాగతిస్తారు తప్పకుండా. అది ఆల్రెడీ ప్రపోజల్లో కూడా సనాతన ధర్మాన్ని అన్నవాడు మూర్ఖుడు. సనాతన ధర్మం ఈ రోజు కాదు, వాళ్ళ ఇంట్లోనే ఉన్న సనాతన ధర్మం. ఈ రోజుకి టాలీవుడ్ ఇండస్ట్రీలో భారతదేశ చరిత్రలో 30 సార్లు అయ్యప్ప దీక్ష చేస్తూ 70 రోజులు దీక్షలో ఉన్న ఏకైక వ్యక్తి రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి గారు అదే, మేమందరం అదే. సనాతన ధర్మాన్ని అడ్డుపెట్టుకుని నీచమైన అటువంటి భావజాలం ప్రకటించే అంత హీన స్థితిలో పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణలో జనసేన పోటీ చేస్తారు. జనసేన తెలంగాణ నాయకులే నిలబడతారు, గెలుస్తారు. జై జనసేన.